అండి మటన్ పులావ్ చేస్తున్నాను. మటన్ పులావ్‌కి కేజీ మటన్ అయితే తీసుకుని క్లీన్ చేసి ఉప్పు, కారం, పసుపు, పెరుగు, నిమ్మకాయ వేసి పక్కన పెట్టానండి నానటానికి. ఈలోపు గిన్నె తీసుకున్న గిన్నెలో నెయ్యి, నూనె వేసి కాగిన తర్వాత హోల్ గరం మసాలా వేసాను. వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవి కూడా వేయాలండి. ఇవి వేసి ఫ్రై అవుతూ ఉండగా ఒక టమాటా అయితే వేసాను. టమాటా కూడా మగ్గాలి. ఈలోపు ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ ఫ్రై అవుతూ ఉండగా మనం కలిపి పెట్టుకున్న మటన్ వేసి సిమ్లో నిదానంగా మగ్గించాలి. అలా మగ్గిస్తే పూర్తిగా అయితే ఉడికిపోద్ది. మనం కుక్కర్లో వేయాల్సిన అవసరం అయితే ఉండదు. నేను బియ్యం కూడా 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ బియ్యం కడిగి నానబెట్టాను. దానికి 1.5 వాటర్ అయితే పోసి మరిగిన తర్వాత బియ్యం వేసి హైలో ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉడికించిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. ఆ వాటర్ అంతా తగ్గిపోతుందనగా సిమ్లో పెట్టి ఉడికిస్తే మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. మటన్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారుగా మా మటన్ బిర్యానీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.